నమస్కారం అండి. నేను ధర్మేందర్ కార్ ట్రాక్స్ మినిస్టర్ రోడ్ హైదరాబాద్ బేగంపేట్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కియా క్యారెన్స్ బ్రాండ్ న్యూ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ చేసాం. దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఏంటంటే మనకు హెడ్ లైట్లో మ్యాట్రిక్స్ డిఆర్ఎల్ లైట్ అనేది పెట్టాము. సో మనం ఎలాంటి యాక్సెసరీస్ చేసామని చూపిస్తాను, రండి చూద్దాం. ఇప్పుడు నేను డిఆర్ఎల్ లైట్ అనేది ఏ విధంగా చేశాను నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, షోరూమ్ నుంచి ఇది నార్మల్గా ప్లెయిన్ వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమి ఇవ్వలేదు వాళ్ళు, ఓన్లీ నార్మల్ డమ్మీ ఇచ్చారు. సో దీని లోపల మనం ఇది మ్యాట్రిక్స్ డిఆర్ఎల్ లైట్ అనేది మనం దీంట్లో పెట్టడం జరిగింది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలర్స్ చేంజ్ అవుతుంది. సేమ్ ఇటు సైడ్ కూడా చూడండి, మంచి మంచి బ్యూటిఫుల్గా ఒక 1 by 1 కలర్ మ్యాట్రిక్స్ టైపు వస్తుంది. చూస్తున్నారు కదా. సో దీన్ని మల్టీ కలర్ మ్యాట్రిక్స్ హెడ్లైట్ డిఆర్ఎల్ అని అంటారు. ఇప్పుడు దీంతో మనం కలర్ కూడా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా మనం దీనిలో యాప్ ద్వారా దీన్ని మార్చుకోవచ్చు. సో మీరు ఇది చూస్తున్నారు కదా. అలాగే మనకు హెడ్లైట్లో కూడా మనం దీంట్లో వైట్ లైట్ అనేది పెట్టడం జరిగింది. హెడ్లైట్ నార్మల్గా ఎల్లో లైట్ అనేది దీంట్లో వచ్చింది. సో మనం ఎల్లో లైట్ని రిమూవ్ చేసేసి వైట్ లైట్ బ్రైట్ లైట్ వేసాము. ఇది దీంట్లోనే హై బీమ్ లో బీమ్ రెండు లైట్ దీంట్లోనే వస్తుంది అనమాట. అది కాకుండా దీని లోపల ఒక పార్కింగ్ లైట్ కూడా మనం దీంట్లో వేసాము. ఏదైతే దీంట్లో లోపల పార్కింగ్ ఉందో ఆ పార్కింగ్ లైట్ అనేది ఎల్లో ఉండే, మనం కంప్లీట్గా వైట్ లైట్ పార్కింగ్ లైట్ ప్లస్ పైన డిఆర్ఎల్ మ్యాట్రిక్స్ లైట్ ఇది కంప్లీట్ కిట్ అనేది దీంట్లో వేసాము. ఇప్పుడు మనకు దీంతో పాటు ఇండికేటర్స్ కూడా వస్తుంది చూడండి. దిస్ ఇస్ రైట్ ఇండికేటర్. మీరు రైట్ ఇండికేటర్ వేసినప్పుడు కంప్లీట్ మీకు ఇండికేటర్ బ్లింక్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. సో 4 ఇండికేటర్ వేసినప్పుడు మనకి 2 వస్తుంది. సో ఇండివిజువల్గా ఇండికేటర్ వేసినప్పుడు సింగిల్ ఇండికేటర్ 1 లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ బ్లింక్ అవుతుంది చూడండి. అలాగే రైట్ సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు రైట్ సైడ్. సో మనకి ఇండివిజువల్గా ఏ ఇండికేటర్ వేస్తే దీంతో పాటు ఈ ఇండికేటర్ కూడా మనకు ఇండికేషన్ ముందున్న వెహికల్కి పనిచేస్తుంది. సో దీంతో పాటు ఇప్పుడు చూసారు కదా, మ్యాట్రిక్స్ అట్ ద సేమ్ టైం ఇండికేటరు ప్లస్ హెడ్ లైటు పార్కింగ్ లైట్. ఇప్పుడు దీంట్లో చూడండి, దీంట్లో నార్మల్ షోరూమ్ నుంచి నార్మల్ రిమ్ వచ్చింది. సో ఆ రిమ్ను మనం తీసేసి దీనికి అలాయ్ వీల్స్ చేసామన్నమాట. సో ఈ అలాయ్ వీల్స్ వేయడం వల్ల బండికి ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎయిర్ ఫ్రీగా కూడా మూవ్ అవుతుంది. వెహికల్ వేడి అనేది డ్రమ్ కాదు. ప్లస్ మంచి క్లాస్ ఎలిగెంట్ లుక్ కూడా మనకు ఉంటుంది. దాని లోపల క్యాలిబర్ కూడా మనం రెడ్ కలర్ అనేది చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, దీన్ని బాడీ ఫిక్స్ సైడ్ ఫుట్ రెస్ట్ ఎక్స్క్లూజివ్ ఫర్ కెరెన్స్ అంటారు. ఈ బాడీ ఫిక్స్ ఎక్స్క్లూజివ్ కెరెన్స్ ఫుట్ రెస్ట్ ఏంటంటే మనం సపరేట్గా యూనివర్సల్ తీసుకొచ్చి అతకబెట్టింది కాకుండా ఒరిజినల్ ఆ బాడీకి అలాగే అతుక్కుని అది అంటే షేప్ టు షేప్ పర్ఫెక్ట్ వస్తుంది. సో దీన్ని ఎక్స్క్లూజివ్ ఫుట్ రెస్ట్ అంటారు. ఇది 100% ABS మెటీరియల్తో పాటు వస్తుంది మనకు. సో ఈ ఫుట్ రెస్ట్ అలాయ్ వీల్స్ ఇప్పుడు మనం ముందు లైట్ చూసాం కదా, దాంతోపాటు ఇక్కడ మామూలుగా ఇక్కడ డోర్ వైజర్ ఇలాంటిది జనరల్ యాక్సెసరీస్ దీంట్లో మనం అది కూడా వేసామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నార్మల్గా వెనకాల ఒక నార్మల్ డమ్మీ వచ్చింది. సో మనం దీన్ని రియర్ రిఫ్లెక్టర్ లైట్ అంటారు దీన్ని. సో ఇది మ్యాట్రిక్స్ రియర్ రిఫ్లెక్టర్ లైట్. సో మనం ఎక్కడన్నా హైవేలో బండి పార్క్ చేసినప్పుడు దూరం నుంచి మనకు వెహికల్ ఉన్న ఒక ఇండికేషన్ ఉంటుంది. దీన్ని అలాగే సేమ్ టైంలో మనకు ఇండికేటర్ కనుక రైట్ అండ్ లెఫ్ట్లో కనుక వేస్తే చూడండి, మనకు రైట్ ఇండికేటర్ వేసినప్పుడు రైట్ సైడ్లో పనిచేస్తుంది. లెఫ్ట్ ఇండికేటర్ ఇప్పుడు మనం రైట్లో టర్న్ అవుతున్నాం అనుకోండి, దూరం నుంచి వెహికల్కి ఇండికేషన్ కనబడుతుంది ఈ బండి ఇట్లా రైట్కి వెళ్తుంది అని. అలాగే సపోజ్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం అనుకోండి, దూరం నుంచి మనకు లెఫ్ట్ ఇండికేటర్ కూడా దీనికి పనిచేస్తుంది.
సో ఇది మ్యాట్రిక్స్ లైట్ అనేది పెట్టాం, షోరూమ్ నుంచి ఇది రాలేదు, మనం ఎక్స్క్లూజివ్గా పెట్టాం. ఇప్పుడు ఇవన్నిటితో పాటు ఇప్పుడు వెనకాల మీరు చూశారు కదా రియర్ ప్రొటెక్షన్ గార్డ్, ఇది 100% స్టెయిన్లెస్ స్టీల్ రియర్ ప్రొటెక్షన్ గార్డ్. కలర్ మాత్రం బ్లాక్ ఉంది, పౌడర్ కోటెడ్ అనమాట. సో మంచి ఒక క్లాస్ లుక్తో పాటు గట్టిగా ఉంటుంది. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎవరైనా టూ వీలర్ వాళ్ళు వీళ్ళు వచ్చి మనకు తగిలిస్తే కూడా ఎటువంటి మన బండిని సేఫ్గా మన దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీన్ని బైక్ ప్రొటెక్టర్ రియర్ ప్రొటెక్షన్ గార్డ్ కూడా అంటారు. ఆ రియర్ ప్రొటెక్షన్ గార్డ్ జనరల్ లాంగ్వేజ్లో కూడా దీన్ని అంటారు. సో ఇలాంటి యాక్సెసరీ దీంట్లో మనం వేయడం జరిగింది. లోవర్ గార్నిష్ అంటారు, క్రోమ్ లోవర్ గార్నిష్ కూడా మనం ఈ వెహికల్లో పెట్టాము. సో లోవర్ గార్నిష్ ఇలాంటి కొన్ని అంటే ఎక్స్క్లూజివ్ యాక్సెసరీస్. ఈ సీట్ కవరు మ్యాటింగ్ ఇట్లాంటిది అంటే కామన్ యాక్సెసరీస్, జనరల్గా అందరూ వేస్తారు, మ్యాటింగ్ వేస్తారు, సీట్ కవర్ వేస్తారు, అన్నీ వేస్తారు. సో ఎక్స్క్లూజివ్లో అంటే ఇప్పుడు ఈ వెహికల్లో మనం చేసిందని అలాయ్ వీల్స్ కానీ, ముందు హెడ్లైట్లో మనకి డిఆర్ఎల్ మ్యాట్రిక్స్ కానీ, బ్యాక్ సైడ్ మ్యాట్రిక్స్ కానీ, ఇలాంటిదని ఎక్స్క్లూజివ్ యాక్సెసరీస్. సో మనం రెగ్యులర్గా అన్ని రకాల వెహికల్కి అన్ని రకాల యాక్సెసరీస్ చేస్తుంటాం. మన ఛానల్ కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఏ డౌట్ ఉందంటే మీరు ఫోన్ చేసి అడగొట్టు. సో మన కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఇప్పుడు తీసుకుంటాం. రండి. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? మల్లికార్జున్. ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి. మన మల్లికార్జున్ గారు కొంపల్లి నుంచి వచ్చారు. సో కొత్త కియా క్యారెన్స్ తీసుకొచ్చారు. సో షోరూంలో కొన్ని యాక్సెసరీస్ లేనిది, అక్కడ దొరకని కొన్ని యాక్సెసరీస్ మేము వేసాము. సో ఆయనకి ఈ ఫిట్టింగ్ కానీ క్వాలిటీ కానీ మా ప్రైస్ కానీ ఎట్లా ఉందని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ మీరు కాట్రాక్స్కి వచ్చారు కదా, మీకు ఈ ఫిట్టింగ్ కానీ ప్రైస్ కానీ ఎట్లా అనిపించింది కొంచెం చెప్పరా? బాగా నచ్చింది నాకు. లైటింగ్ కింద టైర్లకు ఫుట్నెస్ అవన్నీ బాగా మంచిగా వేసారు ఇక్కడ. బాగా నచ్చింది వర్క్ అయితే. సో రేటు మార్కెట్తో కంపేర్ తక్కువ ఉంది, కంపేర్గా తక్కువ ఉంది. సో మనం అనుకున్న రేట్లో వచ్చేస్తుంది. ఫిట్టింగ్ కూడా అనుకున్న టైంలో అయిందా? తొందరగా ఫిట్టింగ్ కూడా త్వరగా అయిపోతుంది. వర్క్ కూడా 1.5లో 4 hours చెప్పారు కానీ తొందరగా 1.5లో కంప్లీట్ చేసేసారు. ఎందుకంటే టైం కస్టమర్కు సేవ్ అయిపోయింది చాలా. రైట్ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.